యూజర్స్కు గూగుల్ వార్నింగ్. ప్రస్తుతం అన్ని రంగాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగు పెడుతోంది. చాలా కంపెనీలు ఏఐ బేస్డ్ సర్వీస్లు లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో చాట్ జీపీటీకి పోటీగా రూపొందించిన బార్డ్ ఏఐ చాట్బాట్కు గూగుల్ కొత్త పేరు పెట్టింది. దీనికి జెమినీ ఏఐగా పేరు మార్చి అడ్వాన్స్డ్ ఫీచర్స్తో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దీని వినియోగం గురించి యూజర్స్కు గూగుల్ తాజాగా ఒక వార్నింగ్ ఇచ్చింది. గూగుల్ జెమినీతో ఏ స్థాయి ఫలితాలు అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరి అంచనాలు అందుకునేలా ఈ కొత్త ఏఐ ప్లాట్ఫామ్పై హైప్ క్రియేట్ అయింది. అయితే ఇతర ఏఐ టూల్స్ లానే జెమినీతో కూడా ప్రైవసీ రిస్క్ ఉంటుంది. అందుకే ఉద్యోగులు ఈ టూల్స్ వినియోగిస్తున్నప్పుడు, డేటాను షేర్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, కంపెనీలు జాగ్రత్తగా ఉండాలని గూగుల్ సూచిస్తోంది. ఏఐ ప్లాట్ఫామ్ చాలా వరకు ఇంకా అభివృద్ధి చెందే దశలోనే ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ఏఐ చాట్బాట్స్కు వ్యక్తిగత డేటాను షేర్ చేస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి అని చెబుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ జెమినీ యూజర్స్కు కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా పర్సనల్ డేటా షేర్ చేయొద్దు. జెమినీ ఏఐతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి గూగుల్ పారదర్శకంగా ఉంటుంది. ఈ టూల్కు యూజర్లు అందించే పర్సనల్ డేటాను సమీక్షించవచ్చని, ఇది ప్రైవసీ గురించి ఆందోళనలను పెంచుతుందని వినియోగదారులను హెచ్చరిస్తోంది. ఈ వార్నింగ్ను సపోర్ట్ పేజ్లో ప్రముఖంగా చూపుతోంది. ప్రైవసీ రిస్కులు తగ్గించడానికి ఏఐ చాట్బాట్తో ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ వంటి ప్రైవసీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదని గూగుల్ వినియోగదారులకు సలహా ఇస్తోంది. డేటా మాన్యువల్గా రివ్యూ చేస్తారని చెబుతూ వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచుకోవాల్సిన అవసరాన్ని కంపెనీ హైలైట్ చేస్తోంది. మరి ఎలాంటి డేటాను జెమినీ ట్రాక్ చేస్తుంది అంటే, జెమినీతో జరిగే 72 గంటల వరకు ఉన్న కన్వర్జేషన్స్ను సేవ్ చేసే విధానాన్ని గూగుల్ అవలంబిస్తోంది. ఇది జెమినీ యాప్ను మెరుగుపరచడంలో సహాయపడుతుందని పేర్కొంది. ఈ ఏఐ చాట్బాట్ని ఉపయోగించే వారి లొకేషన్, కన్వర్జేషన్, ఏఐ టూల్లో మీరు గడిపిన సమయం వంటి డేటాను గూగుల్ నిల్వ చేయగలదు. డేటాను సేకరించడం లేదా వినియోగదారులను ట్రాక్ చేయడం కోసం గూగుల్ ఎల్లప్పుడూ ఇంప్రూవింగ్ సర్వీస్లు, ప్రోడక్ట్లు ఉపయోగిస్తుంది. ఈ ప్రైవసీ రిస్క్ల దృష్ట్యా జెమినీ ఏదైనా ఇతర ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నప్పుడు వినియోగదారులు జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఏ సమాచారం షేర్ అవుతుందో గమనించడం, ప్రమాదాలను అర్థం చేసుకోవడం తప్పనిసరి.